శ్రీ గురుభ్యో నమః. భారతీయ సంస్కృతి కార్యక్రమాన్ని ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా స్వాగతం, శుభస్వాగతం. అందరికీ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సమన్వితమైనటువంటి ఆ వేదమాత యొక్క శుభ ఆశీస్సులు అందాలని, ఆ వేదమాత యొక్క కరుణా కటాక్షాలు అందరిపై ప్రసరింపచేయాలని ఆ వేదమాతను ప్రార్థిస్తూ ఈ భారతీయ సంస్కృతి కార్యక్రమాన్ని గణపతి మంత్రంతో ప్రారంభిద్దాం. హరి ఓం గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఋగ్వేదంలో ఇంతవరకు కూడా మనం అగ్ని భట్టారకుల యొక్క సూక్తము, వాయు భట్టారకుని యొక్క మంత్రము, పూర్వ దిగ్భాగమునకు అధిపతి అయినటువంటి దేవేంద్రుని యొక్క సూక్తము, మైత్రావరుణుల మంత్రములను గురించి తెలుసుకున్నాం. మైత్రావరుణుల యొక్క సూక్తంలో భాగంగానే మనం గత ఆదివారం ఆ మిత్రుడి యొక్క గొప్పతనాన్ని, ఆ రవి యొక్క గొప్పతనాన్ని, గ్రహరాజు అయినటువంటి ఆయన యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకున్నాం. ఇవాళ ఆ గ్రహరాజు అయినటువంటి ఆ భాస్కరుని యొక్క ప్రభావాన్ని, శక్తిని, ఇతర గ్రహాలపై ఆయనకున్నటువంటి ఆధిపత్యాన్ని, చరాచర సృష్టిపై ఆ సూర్యభగవాను యొక్క విశేషమైన అనుగ్రహాన్ని గురించి ఆదిత్య హృదయం మంత్రంలో తెలుసుకుందాం. ఆదిత్యుడు అదితి యొక్క కుమారుడు, కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు కనుక కాశ్యపేయ అని కూడా పేరుంది. ఈయన గురించి వ్యాస భగవానుడు ఏం చెప్పాడంటే, జపా కుసుమ సంకాశం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం. ఆయన కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. జపాకుసుమము అంటే మందార పుష్పము కంటే అధికమైన పుష్పం, ఇంకా ఎర్రగా ఉండే పుష్పం. అది అధికమైన దీప్తిని ప్రసరింపజేస్తుంటుంది. అటువంటి ఆ కాంతిని వెదజల్లేవాడు. తమోరిన్ సర్వపాపఘ్నం, అజ్ఞానానికి, అంధకారానికి శత్రువైన వాడు. అంటే ఆయన ఉన్న చోట అజ్ఞానం ఉండదు, అంధకారం ఉండదు. సర్వపాపఘ్నం, సమస్త పాపలను నశింపజేసేవాడు. ప్రణతోస్మి దివాకరం, దివా అంటే పగటి భాగం, పగటి భాగం ఆయన వల్లనే మనకి లభిస్తోంది. అంటే దివాకర, అహస్కర, ప్రభాకర, భాస్కర, ఇన్ని ఆయనకు నామధేయాలు. అటువంటి ఆ ప్రభాకరునికి నమస్కారం చేస్తూ మనం ఇవాళ ఆదివారం ఆయన యొక్క వారమే. ఆది అంటే సూర్యుడు, వారాల్లో మొదటిది ఆదివారం కనుక ఆది మొదటి వారం. దీనికే రవివారం, భానువారం అని కూడా అంటుంటాం. ఎందుకంటే ఇవాళ సూర్యోదయంతో రవిహోర ప్రారంభమవుతుంది. మనకి వారాలు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఆ గ్రహాల యొక్క హోరలతో ప్రారంభమయ్యే వారాలు ఆ గ్రహాల పేరుతోనే మనం వ్యవహారంలో చెప్పుకుంటున్నాం. సూర్యోదయానికి ఆ రవి హోర, హోర అంటే 2:30 గడియల సమయం, అంటే గంట సమయం. రవిహోర ప్రారంభమవుతుంది. రవిహోర ప్రారంభంతో సూర్యోదయం
గమనం అవుతోంది కనుక రవివారము, భానువారము. అలాగే సోమహ అంటే చంద్రుడు, చంద్రుని యొక్క హోరతో ప్రారంభమవుతుంది కనుక సోమవారము. కుజుడు, ఆయనకే అంగారకుడు, భౌమహ అని కూడా పేరు. ఆ అంగారకునితో, అంగారక హోరతో సూర్యోదయం ప్రారంభమవుతుంది కనుక కుజవారము, అంగారక వారము, భౌమవసర అని కూడా అంటుంటారు. తర్వాత 4వ రోజు సౌమ్య అంటే బుధుడు, చాలా సాత్విక గుణం కలవాడు, బుద్ధికి ఆయన అధినేత. అటువంటి బుద్ధిని వికసింపజేసే ఆ బుధుని యొక్క హోరతో ఆ రోజు ప్రారంభమవుతుంది కనుక, సూర్యోదయం ప్రారంభమవుతుంది కనుక బుధవారం అంటున్నాం. తర్వాత రోజు బృహస్పతి. బృహస్పతి అంటే దేవతలకు గురువు, దేవానాం ఋషీణాం చ గురువు అంటారు ఆయన్ని. దేవతలకు, ఋషులకు ఆయనే గురువు. అటువంటి గురువు బృహస్పతి, ఆయన హోరతో ఆ రోజు సూర్యోదయం ప్రారంభమవుతుంది కనుక బృహస్పతి వారము, గురువారము అని కూడా అంటున్నాం. ఆ తర్వాత శుక్ర. ఆ శుక్రుడు సమస్త వేదశాస్త్రములను నేర్చుకున్నవాడు. రాక్షసులు ఆయన్ని ప్రార్థించారు తమకు గురువుగా ఉండమని, అంతేత ఆయన అంగీకరించి వాళ్ళ గురువుగా ఉన్నాడు. ఆ శుక్రుడి యొక్క హోరతో ఆ రోజు ప్రారంభమవుతుంది కనుక శుక్రవాసర అన్నాం. ఆ తర్వాత రోజు శనైశ్చర. శనైశ్చర అంటే శనైహి చరతి ఇది శనైశ్చర అని సంస్కృతంలో అంటుంటారు. శనైహి నెమ్మదిగా, చరతి సంచరిస్తూ ఉంటాడు కనుక శనైశ్చర. ఎవరైనా శనైశ్చర? సాక్షాత్తు సూర్యభగవానుడి యొక్క కొడుకే. అంటే ఆ గ్రహరాజు అనే సూర్యుడితో మనం ప్రారంభం చేసుకుంటే ఆదివారం, ఆయన కుమారుడు శనైశ్వరుడితో ఈ వారం స్థిరవాసర అంటే శనివారం ముగిస్తుంది. ఆ శనైశ్వరుడు యొక్క హోరతో ఆ వారం, ఆ సూర్యోదయం ప్రారంభమవుతుందిగా అది శనైశ్వరవాసర, స్థిరవాసర, శనివాసర అంటున్నాం. శనైశ్వర అని పేరెందుకు వచ్చిందంటే శనైహి నెమ్మదిగా, చరతి సంచరిస్తున్నాడు. ఏమిటి ఆయన నెమ్మదిగా గమనం అనేది ఎలా జరుగుతుందంటే, మనకి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం ఇలాంటి 12 రాశులు ఉన్నాయండి గ్రహచక్రంలో. ఈ 12 రాశుల్లో కూడా ఒక్కొక్క గ్రహం సంచరిస్తూ ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు వీళ్ళందరూ దీంట్లో ఒక్కొక్క రాశిలో కొంతకాలం సంచరిస్తుంటారు. అలా సంచరిస్తూ ఉండేటువంటి వాళ్ళందరికంటే ఎక్కువ కాలం సంచరించేవాడు శని. నెమ్మదిగా సంచరిస్తాడు. ఒక్కొక్క రాశిలో ఆయనకి సంచరించడానికి, ఒక్కొక్క రాశిని అధిగమించడానికి ఆయనకి 2.5 సంవత్సరాల కాలం పడుతుందండి. 2.5 సంవత్సరాల కాలం ఒక్కొక్క రాశిలో ఆయన ప్రయాణం చేస్తుంటాడు. అలా నెమ్మదిగా శనైహి చరతి, నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నాడు. అటువంటి ఆ శనైశ్వరుడు ఆ మేషరాశి మొదలు మళ్ళీ మీనరాశి వరకు ఆయన ఒక రాశి చక్రంలో ఒక గమనం ఆయనకి పూర్తవడానికి మొత్తం 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నెమ్మదిగా ప్రయాణం చేసే గ్రహం మరొకటి లేదు కనుక శనైశ్వర అంటాం ఆయన్ని. ఆయన యొక్క హోరతో ప్రారంభమై సూర్యోదయం ప్రారంభమై అది ఆ రోజు పూర్తవుతుంది కనుక శనివాసర, స్థిరవాసర అన్నాం. ఇదే పద్ధతిని మనం పాశ్చాత్యుల పరిభాషలో కూడా తెలుసుకుంటున్నాం. ఇంగ్లీష్ లో ఏమంటారు? SUN, సన్ అంటారు. సన్ ఆయనతో ప్రారంభమవుతుంది వాళ్ళకు సన్ డే. మూన్ MON అది ఆయనతో ప్రారంభమవుతుంది మండే. ఇలా ట్యూస్, అంగారకుడు ట్యూస్ అని కూడా అంటుంటారు. ఈ రకంగా మన యొక్క పద్ధతి ప్రకారం అది కూడా, ఎందుకంటే ఒక్కటే మనం చెప్పుకున్నాం భారతీయ సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం అండి. పాశ్చాత్యులు రకరకాలుగా జాతులు వాళ్ళు ఉండొచ్చు, రకరకాల ధర్మాలు అవలంబించే వాళ్ళు ఉండొచ్చు. భారతీయుల్లో విభిన్న ధర్మాలు అవలంబించే వాళ్ళు ఉన్నారు. కానీ అందరిలోనూ ఏకసూత్రత ఉంది. అదే భిన్నత్వంలో ఏకత్వం. అటువంటి ఆ వారాల పేర్లు అక్కడ ఇక్కడ కూడా ఒకే విధంగా ఉంటుంటాయి మనకి. ఇక్కడ మనకి రవిహోర ఇవాళ ప్రారంభమవుతుంది. ఇవాళ ఉదయం సూర్య రవిహోరతో ప్రారంభమైంది కనుక దీన్ని రవివారము, ఆదివారం అన్నాం. ఆదివారం నాడు ఆ మహానుభావుడైన సూర్య భగవానుడి యొక్క విశేషాన్ని మనం చెప్పుకుంటున్నాం ఋగ్వేదంలో. ఇది మనకి ఎంతో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కలగజేయాలని
ఆ సూర్య భగవాను ఒకసారి ప్రార్థిస్తూ ఆ సూర్య భగవానుడి యొక్క మంత్రంతో ప్రారంభిద్దామండి. సూర్య భగవానుడి యొక్క మంత్రం చెప్పుకున్నాం కదా, గాయత్రి ఛందస్సులో సూర్యుని ఉపాసించేటటువంటి మంత్రమే గాయత్రి మంత్రము. ఓం దత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తత్ సవితుర్వరేణ్యం, సవిత అంటే సూర్య భగవానుడు. ఆ సూర్యుడు వరేణ్య శ్రేష్టమైన దివ్యశక్తి గలవాడు. అటువంటి ఆ మహానుభావుని గురించి ఆయన్ని తెలుసుకుంటున్నాను. భర్గో దేవస్య ధీమహి, ఆయన కాంతులు వెరజిమ్మేటటువంటి దివ్యశక్తి గలవాడు, ప్రత్యక్ష భగవానుడు అని నేను తెలుసుకుంటున్నాను. ధియో యో నః ప్రచోదయాత్, ఆ మహానుభావుడు మన యొక్క బుద్ధిని వికసింపచేయాలి, మనకు మార్గదర్శనం చేయాలి. ఎందుకు ఆయన గురించి అంత అలా చెప్తున్నాడు? మార్గదర్శనం చేసేవాడు ఆయనే కదా. ఋగ్వేదంలోనే 10వ మండలంలో 10వ మండలంలో 90వ సూక్తం ఉందండి, పురుష సూక్తం. ఆ పరమ పురుషుణ్ణి వర్ణించేటటువంటి మహామంత్రం అది పురుష సూక్త మంత్రం. ఆ పురుష సూక్తంలో ఏం చెప్పారంటే, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అన్నారు. అంటే ఆ భగవానుడి యొక్క మనస్సులోంచి చంద్రుడు ఉద్భవించాట. అంచేతనే చంద్రుడిని మనఃకారకుడు అంటారు. సూర్యుడు చక్షో సూర్యో అజాయత, ఆ భగవంతుడి యొక్క చక్షువులోంచి వచ్చాడు సూర్యుడు. అటువంటి వాడు. అంచేత మనకు అందరికీ నేత్రం ఆయనే, జగదేక చక్షు. అదే వ్యాస భగవానుడు అందించిన మరో శ్లోకం కూడా చెప్పుకున్నాం. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే. నమస్సవిత్రే, ఆ సవితకు నమస్కారం, ఆ సూర్యభగవానుడికి నమస్కారం. జగదేక చక్షుషే, జగత్తుకు ఆయనే నేత్రం. త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే, త్రయీమయాయ త్రిశక్తి స్వరూపుడు ఆయన. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆ 3 శక్తులు ఆయన నుంచే వచ్చాయి మనకి. వేదమాత, సూర్యభగవానుడు అందరూ ఒకటే, అక్కడి నుంచి వచ్చాయి. విరించి నారాయణ శంకరాత్మనే, విరించి బ్రహ్మ, నారాయణ విష్ణుమూర్తి, శంకర పరమేశ్వరుడు, సృష్టి స్థితి లయకారకులు, ఈ ముగ్గురు యొక్క ప్రభావం ఆయనలో ఉంది. అంతేత నమస్తమిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే, జగత్తు యొక్క ప్రసూతి, సృష్టి, స్థితి, దాన్ని నిలబెట్టడం, పోషింపజేయడం, నాశహేతవే లయకారణం, ఈ 3 కూడా ఆయనే అందిస్తున్నాడు. విరించి నారాయణ శంకరాత్మనే, ఆ మహానుభావుడే. కనుక అటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ ఈ రవిహోరంలో మనం ఆదిత్య హృదయం మంత్రం, దాని విశేషాలు మనం చెప్పుకుందామండి. ఈ ఆదిత్య హృదయం ఎవరికి చెప్పారనేది గత అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు జరిగిన 9వ అధ్యాయంలో, సరిగా ఇంతకుముందు శ్రీరామనవమి నాడే 9వ అధ్యాయం మనం చెప్పుకున్నాం. ఆ 9వ అధ్యాయంలో ఏం చెప్పాము? యుద్ధకాండలో 105వ సర్గలో అగస్త్య మహర్షి ఆ సూర్యభగవానుడికి చెప్పాడు ఆదిత్య హృదయం మంత్రాన్ని. త్రిరాచమ్య 3 సార్లు ఆపోషణం చేయమన్నాడు, నీటిని పుచ్చుకోమన్నాడు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు ఉదకం పుచ్చుకుని స్వరశుద్ధి, గాత్రశుద్ధి చేసుకుని ఆ తర్వాత తూర్పు ముఖంగా కూర్చుని దర్భాసనం మీద కూర్చుని సమం కాయశయోర్ శిశోగ్రీవం అన్నట్టుగా సమానంగా కూర్చుని ఆ మంత్రాన్ని ఉపాసించమని చెప్పాడు. ఆయన ఉపాసించాడు. ఆ రావణాసుర సంహారం జరిగింది, విజయం పొందాడు. అటువంటిది ఆదిత్య హృదయం. అటువంటి ఆదిత్య హృదయం మనకి ఇంత శక్తిమంతం కలగజేస్తుంది, శక్తిమంతం అవుతుంది, శక్తిని కలగజేస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే, ఈ ఆదిత్య హృదయంలో 108 నామాలు ఉన్నాయండి. ఆ సూర్యభగవానుడి యొక్క నామాలు 108. 12 ఆదిత్యులు అని చెప్తుంటారు. మనం ఋగ్వేదంలో చెప్పుకున్నాం కదండి. అష్టవసువులు అంటే 8 మంది దేవతాగణం, 11 రుద్రులు, 11 మంది రుద్రాంశ సంభూతులైన దేవతాగణం, 12 ఆదిత్యాహ 12 ఆదిత్య అంశ కలిగినటువంటి దేవతాగణం. మొత్తం వీళ్ళందరూ కూడా ఈ ఋగ్వేదంలో మనం స్తోత్రం చేసిన మహర్షులు స్తోత్రం చేసిన మంత్రాలు ఇవి. ఆ దేవతలు వీళ్ళే కాదు, వీళ్ళకి తోడుగా ఇంకొక 2 ఉన్నారు కదా, ద్యావా పృథ్వీ అంతరిక్షం. ఈ రెండిటితో కలిపి మొత్తం 33. ఈ 33 దేవతలు కూడా అనేక రకాల దివ్యాంశాలకు కారణమవుతున్నారు. కనుకనే మనకు 33 కోట్ల దేవతలు అంటున్నారు. పురాణాల్లో చెప్తున్నారు 33 కోట్ల దేవతలు ఉన్నారట. ఈ 33 దేవతల యొక్క
ఆ శక్తులతో ఆవిర్భవించినటువంటి ఆ విభిన్నమైనటువంటి దేవతా స్వరూపాలన్నీ కలిపి మొత్తం 33 కోట్ల దేవతలు. 33 కోట్ల దేవతలకు ఆ సూచకంగా వీళ్ళు 33 దేవతలు కనిపిస్తున్నారు. ఆ 33 దేవతలు కూడా వాళ్ళను ప్రతిబింబిస్తున్న వాళ్ళ యొక్క ఈ 33 దేవతల యొక్క ప్రతిబింబాలే 33 కోట్ల దేవతలు. వాళ్ళను గురించి చెప్పే మంత్రాలే ఋగ్వేదంలో రుక్కులు. ఇప్పుడు మనం ఆదిత్య హృదయంలో ఆ ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క నామానికి 108 నామాలు ఉన్నాయి కదండి. ఒక్కొక్క నామానికి ఉన్న విశేషం ఒకసారి తెలుసుకుందామండి. మనకి మొదట ఈ ఆదిత్య హృదయం ఎలా ప్రారంభమవుతోంది? రామాయణంలో అగస్త్య మహర్షి చెప్తున్నాడు, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. తతః యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఈ రాముడు అలసిపోయాడు, రావణాసురుడితో యుద్ధం చేసి అలసిపోయి పాపం ఒక చోట కూర్చుని ఉన్నాడు. ఆయన భగవంతుడే, పరిపూర్ణ అవతారియే, అయినా కూడా మానవ దేహంలో ప్రవేశించాడు గనక, మానవ రూపంలో ఉన్నాడు గనక, ఆదర్శ మానవుడుగా ఉండాలి గనక మానవుడికి సంతోషం దుఃఖం రెండు ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయని చెప్పడం కోసమే ఆ లీలా నాటక సూత్రధారి అలా నటిస్తున్నాడు. ఆ విధంగా ఆయన ఒక రకమైనటువంటి నిర్వేదం పొందినట్టుగా అలా మనకు కనిపిస్తున్నాడు అక్కడ ఆ యుద్ధకాండలో. తతః యుద్ధ పరిశ్రాంతం, ఆ తర్వాత ఏం జరిగింది? తతః అంటే తరువాత యుద్ధ పరిశ్రాంతం, రావణాసురుడితో యుద్ధం చేసి పరిశ్రాంతం అలసిపోయాడు. సమరే చింతయాస్థితం, ఆ యుద్ధభూమిలోనే చింతిస్తూ ఓ చోట కూర్చుని ఉన్నాడు. రావణం జాగ్రత్తో దృష్ట్వా, ఎదురుగ్గా రావణాసురుడు రథం మీద నిల్చుని ఉన్నాడు. వాడిని చూశాడు. చూసి యుద్ధాయ సముపస్థితం, యుద్ధానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఈయన కూడా శ్రీరాముడు కూడా ఇంకా కొంచెం ఒక్క క్షణం సేదతీరి తర్వాత యుద్ధానికి సిద్ధం అవుదామని ఆయన కూర్చున్నాడు. అదే సమయంలో ఆ పైనుంచి వస్తున్నాడండి మహర్షి. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం. దైవతైశ్చ సమాగమ్య, ఆయన ఒక్కడే రాలేదు అగస్త్య మహర్షి. దైవతైశ్చ సమాగమ్య, మిగిలిన దేవతాగణం అంతటితోనూ వచ్చాడు. ఆయన చుట్టూ దేవతలు ఉన్నారట. దైవతైశ్చ సమాగమ్య, వాళ్ళందరితో కలిసి వచ్చి ద్రష్టుమభ్యాగతోరణం, ఈ యుద్ధభూమిలో కూర్చున్నటువంటి ఆ శ్రీరాముడిని చూడడానికి వచ్చాడు ఆయన. ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి, ఆ భగవాన్ విశేషమైన దివ్యశక్తి కలిగిన ఆ భగవంతుడైన ఋషి ఆ అగస్త్య మహర్షి ఉపాగమ్య అబ్రవీత్ రామం, రాముడి దగ్గరికి ఉపాగమ్య వచ్చాట. రామం ఉపాగమ్య అబ్రవీత్, రాముడి దగ్గరికి వచ్చి రాముడిని సమీపించి అబ్రవీత్ ఇలా చెప్తున్నాడు. ఏమని? రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరేవత్స సమరే విజయిష్యసే. ఆయన ఏమంటున్నాడంటే, ఓ రామా, ఓ మహాభుజబలం కలిగినటువంటి మహానుభావ శ్రీరామచంద్ర, శృణు గుహ్యం సనాతనం, ఈ ఆదిత్య హృదయం చాలా రహస్యమైనటువంటి మంత్రం, ఇంతవరకు ఎవరికి ఉపదేశించలేదు. ఇది నీకోసం నేను ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. ఇది ఏన సర్వాన్ అరీన్వత్స, ఈ మంత్ర శక్తితో నువ్వు ఏం చేయగలవు తెలుసునా? సర్వాన్ అరీన్వత్స, శత్రువులను అందరినీ కూడా నువ్వు జయించగలవు. సమరే విజయిష్యసి, యుద్ధంలో విజయం నీదే. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, ఈ ఆదిత్య హృదయం ఎటువంటిదండి? సర్వశత్రు వినాశనం, సమస్త శత్రువులను నశింపజేసేది. ఇక్కడ శత్రువులంటే మనం రెండు రకాలుగా, మానసిక శత్రువులు, బాహ్య శత్రువులు. మానసిక శత్రువులు ఎవరున్నారండి? 6. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, అరిషడ్వర్గం, 6 శత్రువుల సముదాయం. ఈ వీటిని జయించాలి. జయించే శక్తి ఆ సూర్యభగవానుడు ఇస్తున్నాడు ఆదిత్య హృదయం జపించడం వల్ల. అలాగే బహిశత్రువులు, వాళ్ళని కూడా జయించవచ్చు. అంచేత ఏన శత్రాన్ అరీన్వత్స సమరే విజయిష్యసే. ఆదిత్య హృదయం పుణ్యం, ఇది ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఆదిత్య హృదయం. సర్వశత్రు వినాశనం, శత్రువులను అందరినీ కూడా నశింపజేసేది. జయావహం జపే నిత్యం, ఇది జయాన్ని కలిగించేది. జపే నిత్యం జపేత్, రోజు చదవాలి. కేవలం ఇప్పుడు రావణాసురుడు సంహారం కోసమే చదవడం కాదు, ప్రతిరోజు చదువుకొని ఆయన, దీనివల్ల నీకు ఎంతో శక్తి కలుగుతుంది. అక్షయం పరమం శుభం, ఇది క్షయము కానటువంటి శక్తిని ప్రసాదిస్తుంది, శుభాన్ని కలిగిస్తుంటుంది ఎల్లప్పుడూ కూడా. సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం, సమస్త శుభాలను కలుగజేస్తుంది, సమస్త పాపములను
సంహరింపజేస్తుంది, పాపలను పోగొడుతుంది. చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. చింతాశోక ప్రశమనం. చింత దుఃఖాన్ని, శోక విచారాన్ని, చింతా విచారం, శోక దుఃఖం, బాధ, ఈ అన్నిటినీ కూడా ప్రశమనం, ఉపశాంతి చేసేది, ప్రశమనం చేసేది, నిర్మూలించేది. ఆయుర్వర్ధనముత్తమం, ఆయుర్దాయాన్ని పెంచేది. అటువంటిది ఉత్తమమైనటువంటి స్తోత్రం నాయన ఇది. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. రశ్మిమంతం ఎవరాయన? సూర్యుడు అంటే రశ్మిమంతం. ఎక్కడెక్కడ కిరణ ప్రసారం జరుగుతోందో అంతా ఆయన దగ్గర నుంచి వచ్చిందే. రశ్మి అంటే కిరణం. రశ్మిమంతం సముద్యంతం, ఆ కిరణాలతో సముద్యంతం అలా ఆయన ఉద్భవిస్తున్నాడు. ఆ పూర్వాద్రి మీద అలా ఉదయిస్తున్నాడు. ఉదయించి అలా అభివృద్ధి పొందుతున్నాడు ఆయన. దేవాసుర నమస్కృతం. ఆయనకు నమస్కరించని వాళ్ళు ఎవరు లేరండి. దేవతలు నమస్కరిస్తారు, రాక్షసులు నమస్కరిస్తారు, మానవులు నమస్కరిస్తారు. ఆ త్రిలోకాల్లో, ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకు? ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. అంచేత అందరూ ఆయనకి నమస్కారం చేస్తారు. నమస్కరించి అర్ఘ్యప్రదానం చేస్తారు ఆ సూర్యభగవానుడికి. పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. భువనేశ్వరుడైన, త్రిభువనములకు అధిపతి భువనేశ్వరుడైనటువంటి భాస్కరం. భాహ కరోతీతి భాస్కర, కిరణ ప్రసారాన్ని కరువు చేసేవాడు భాస్కరుడు. అటువంటి ఆ సూర్యభగవానుడిని వివస్వంతం, వివస్వాన్ అంటే కిరణములు కలవాడు. ఆ వివస్వంతం ఆయన్ని పూజయస్వ, పూజించునాయన. ఆయన్ని ఆ జపం చేసుకుని ఆ సూర్యభగవానుడిని అష్టోత్తర శతనామపూర్వకంగా, దీంట్లో అష్టోత్తర శతనామాలు ఉన్నాయండి, అష్టోత్తర శతనామపూర్వకంగా ఆయన్ని పూజించు. దానివల్ల నువ్వు ఆయన అనుగ్రహం పొందగలవు. సర్వదేవాత్మకోహ్యేష తేజస్వీ రశ్మి భావన. ఈ సూర్యభగవానుడు ఎటువంటివాడు? సర్వదేవాత్మక. ఏష సర్వదేవాత్మక. ఈ సూర్యభగవానుడు సర్వదైవ స్వరూపుడు. అదే భిన్నత్వంలో ఏకత్వం. సర్వదైవ స్వరూపుడు ఈయన. తేజస్వీ రశ్మి భావన. ఆయన ఎంత తేజస్సు గలవాడంటే ఆయన కిరణాలతో మొత్తం మిగతా తేజస్సులన్నీ ఆవరించబడుతున్నాయి. అంటే అన్ని తేజస్సులను ఆవరించి, వాటిని జయించి, వాటిని తిరస్కరించేటువంటి గొప్ప అనంతమైన తేజస్సు కలవాడు ఆయన. ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తుభి. ఏష ఈయన, ఈ సూర్యుడు దేవ అసురగణాన్ లోకాన్ పాతి గభస్తుభి. గభస్తుభి తన కిరణ సముదాయము చేత లోకాన్ సర్వలోకాలను, దేవ అసుర గణాన్ దేవతాగణాలను, రాక్షసగణాలను అందరిని కూడా పాతి రక్షిస్తున్నాడు. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి. ఈయనయే, ఈ సూర్యభగవానుడే బ్రహ్మాచ బ్రహ్మదేవుడు, విష్ణుశ్చ విష్ణు భగవానుడు, శివ లయకారకుడైన పరమశివుడు, స్కంద కుమారస్వామి, ప్రజాపతి మనువు. ప్రజాపతులు ఉన్నారండి, చాలామంది ఉన్నారు, 14 మంది ప్రజాపతులు ఉన్నారు. అటువంటి ప్రజాపతి కూడా ఈయనే. మహేంద్రోధన దహ్కాలో యమ సోమోహ్యపాంపతి. మహేంద్ర దేవతలకు అధిరాజు అయిన మహేంద్రుడు కూడా ఈశ్వరు భగవానుడే. ధనదహ ధనం దదాతీతి ధనదహ. ధనాన్ని ఇచ్చేవాడు ఎవరండి? కుబేరుడు. ధనదహ ఈయనయే కుబేరుడు. కాలహ కాలపురుషుడు యమధర్మరాజు, ఆయన కూడా సూర్యభగవానుడే. కాలహ కాలస్వరూపుడు. కాలస్వరూపుడు కాకుండా యమహ దక్షిణ దిగ్భాగ అధిపతి యముడున్నాడు, అది కూడా చెప్తున్నారు ఇక్కడ. ధనదహ్కాలో మహేంద్రోధన దహ్కాలో యమ సోమోహ్యపాంపతి. మహేంద్ర ధనద కాల కాలస్వరూపుడైన. ఇంకా ఎవరండి? యమః యమధర్మరాజు, సోమ చంద్రుడు, అపాంపతి అపాంపతి జలాధిదేవత వరుణదేవుడు కూడా ఈయనయే. పితరో వసవసాధ్యాశ్వినౌ మరుతో మను. పితరహ పితృదేవతలు ఎప్పుడు కూడా నైరుతి దిగ్భాగంలో ఉంటారండి. నైరుతి దిగ్భాగంలో దానికి అధిదేవత నిరుతి. ఆ నిరుతి దిగ్భాగంలో ఉంటారు పితృదేవతలు. ఆ పితృదేవతలు కూడా, పితృదేవత స్వరూపుడు కూడా ఈయనే. వసవ అష్టవస్తువులు, 8 మంది దేవతాగణం ఉన్నారని చెప్పుకున్నాం. అష్టవస్తువులు కూడా ఆ మహానుభావుడే. సాధ్యాహ దేవతల్లో జాతులు ఉన్నారు. గంధర్వులు, కింపురుషులు, కిన్నరులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. అందులో సాధ్యులు అనే జాతి దేవతలు కూడా ఈయన యొక్క అనుగ్రహమే, ఈయన నుంచే వచ్చారు. అశ్వినౌ మరుతో మనుహు. మనం తర్వాత మంత్రంలో చెప్పుకుంటామండి. ఋగ్వేదంలో అశ్విని దేవతల మంత్రం ఉంది. విశ్వే దేవాహ అశ్విని దేవాహ, అశ్విని దేవతలు వీళ్ళిద్దరి యొక్క మంత్రాలు చెప్పుకుంటున్నాం దీని తర్వాత మంత్రంలో. అశ్విని దేవతలు ఎవరండి? సూర్యభగవానుడి యొక్క కుమారులే.
ఈ సూర్యభగవానుడికి సంజ్ఞాదేవి అనే భార్య ఉంది. ఈ సంజ్ఞాదేవి దేవతల యొక్క శిల్పి ఉన్నాడు. దేవతల యొక్క భవనాలు నిర్మించేవాడు మహానుభావుడు, ఆయన శిల్పాచార్యుడు. ఆయన పేరు విశ్వకర్మ. ఆ విశ్వకర్మ యొక్క కుమార్తె సంజ్ఞాదేవి. ఈ సంజ్ఞాదేవి సూర్యుని యొక్క భార్య. ఈ సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క అనుగ్రహంతో ఆవిడ మను ప్రజాపతి అంటే వైవస్వత మనువు, యమహ, యమి అనే ముగ్గురు ఆవిడికి సంతానం కలిగారు. యమధర్మరాజు ఆ సంజ్ఞాదేవి కుమారుడే. యమి, యమున అని కూడా కొన్ని పురాణాల్లో ఉన్నాయి. ఆ యమున ఆవిడ కూడా యమధర్మరాజు యొక్క సోదరి. ఆవిడ కూడా సంజ్ఞాదేవి యొక్క కుమార్తె. తర్వాత మనుహు, ప్రజాపతి మనుహు, వైవస్వత మనుహు. ఈ వైవస్వత మనుహు సూర్యవంశ రాజుల్లో మొదటి రాజు. మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యాన్ని ప్రారంభం చేస్తూ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ అని స్తోత్రం చేస్తూ ఆ రఘువంశ మహాకావ్యాన్ని ప్రారంభించాడు. 19 సర్గల మహాకావ్యం కవికుల గురువు కాళిదాసు ఆయన రచించాడు. దాంట్లో ఆయన చెప్తూ వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం ఆసీన్ మహీక్షితామాద్య ప్రణవశ్చందసామివా అని వర్ణించాడండి ఆయన. వైవస్వతో మనుర్నామ, వైవస్వత మనుహు అనే పేరు కలిగేవాడు ఒక ఆయన ఉండేవట. ఆయన సూర్యవంశంలో సూర్యుడి తర్వాత వచ్చినవాడు. ఇప్పుడే మనం చెప్పిన సూర్యుడు యొక్క కుమారుడని, సంజ్ఞాదేవి కుమారుడు వివస్వాన్. ఆ వివస్వంతుడి యొక్క కుమారుడు మనుహు, వైవస్వత మనుహు. ఆ వైవస్వత మనుహు ఆసీన్, ఆయన ఎలాంటి వాడు? ఆసీన్ మహీక్షితామాద్య, రాజులలో మొదటివాడు. ఇంకా ఎలాంటి వాడంటే మాననీయో మనీషిణాం, పండితులు కూడా ప్రశంసించేవాడు. అలాంటి మహానుభావుడు వైవస్వత మనువు ప్రజాపతి. ఆ వైవస్వత మనువు ఎలా ఆ అంటే సూర్యుడి యొక్క వంశంలో వంశం ప్రారంభమైంది. సూర్యుడు పరిపాలకుడు కాదు, పరిపాలకుల్ని అందించాడు సూర్యుడు. ఆ సూర్యుడి యొక్క కుమారుడిగా వైవస్వత మనువు మొదటి రాజు. ఆసీన్ మహీక్షితాం ఆద్య, సూర్యవంశ రాజుల్లో మొదటి వాట ఆయన. ఆయనతో ప్రారంభమైన సూర్యవంశం. ఆయన వైవస్వత మనువు ఎలాంటి వాడు? ప్రణవశ్చందసామివా, ఛందసాం అంటే వేదములు, వేదములలో మొదటివాడు. మొదటిది ఏమిటంటే ఓంకారం. ఛందసాం వేదములలో ప్రణవ ఓంకారము ఏ విధంగా మొదటిదో, ఓంకారం లేకుండా ఏ విధంలో మంత్రం ప్రారంభం కాదు. ప్రతి వేదంలో ప్రతి మంత్రము ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. అంచేతనే ప్రణవశ్చందసామివా, ఆ ఛందస్సులు వేదములలో ప్రణవం ఏ విధంగా మొదటిదో ఈ వైవస్వత మనువు సూర్యవంశపు రాజుల్లో మొదటివాడు అని వర్ణించాడు కాళిదాస మహాకవి. ఎందుకు చెప్తున్నాం అంటే ఓంకారం అటువంటిదండి. ఇంకా ఈ మహానుభావుడు ఎలాంటి వాడు? ఆ సంజ్ఞాదేవి యొక్క కుమారులను చెప్పుకున్నాం కదండి. సంజ్ఞాదేవి యొక్క కుమారులు వైవస్వత మనువు, యముడు, యమి, ఈ ముగ్గురు. తర్వాత ఈవిడ ఆ సూర్యభగవానుడి యొక్క తేజస్సును భరించలేక తన యొక్క ప్రతిరూపాన్ని ఛాయా అనే పేరుతో, ఛాయాదేవి అనే పేరుతో అక్కడ ఉంచేసింది. ఆ సూర్యమండలంలో సౌరమండలంలో ఉంచేసి ఆవిడ విడిపోయింట. ఆవిడ ఆ కామరూపులు దేవతలు, ఆవిడ ఒక అశ్వరూపంలో విడిపోయి విహరిస్తోంది. ఆ సమయంలో ఆవిడికి జన్మించిన వాళ్ళే అశ్విని దేవతలు. అశ్వరూపంలో ఉన్న సంజ్ఞాదేవి యొక్క గర్భ సంజాతులు గనక అశ్విని దేవతలు. దేవ వైద్యులు, దేవలోకంలో వైద్యులు వాళ్ళు. దేవభిషజౌ అన్నారు. వాళ్ళకి 2 పేర్లు ఉన్నాయండి. నాసత్య, ధనుహు. నాసత్య అనేవాడైనా, ధనుహు అనేవాడు ఒకడు. ఈ ఇద్దరు కూడా ఆ సంజ్ఞాదేవి యొక్క కుమారులు, అశ్వరూపంలో ఉన్న సంజ్ఞాదేవి కుమారులు కనుక అశ్విని దేవతలు అంటారు. అశ్విని దేవతల వాళ్ళ పేర్లు మాత్రం నాసత్యుడు, ధనుడు. అటువంటి మహానుభావులు అనమాట. అంచేత అశ్విని దేవతలు కూడా ఆయనే. ఎందుకు? ఆత్మా వై పుత్రనామాసి అన్నారు ఉపనిషత్తులు. ఆత్మా వై పుత్రనామాసి, తనే పుత్రుడుగా మరో రూపంగా జన్మిస్తున్నాడు. ఆ సూర్యుడే అశ్విని దేవతలుగా ఉద్భవించాడు. ఆయనే ఆరోగ్యం ప్రసాదించడం కోసం తన కుమారులు అశ్విని దేవతల ద్వారా వైద్యులుగా వాళ్ళని తయారు చేసి వాళ్ళ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదింపజేశాడు దేవతలందరికీ కూడా. అశ్విని దేవతలు. అశ్వినౌ మరుతో మనహు, 7 మరుతులు ఉన్నారండి. 7 మరుతులు 7 భాగాలుగా ఉంటారు వాళ్ళు, 7 మరుద్గణాలు. ఆ మరుతులు కూడా వాళ్లే, దేవగణాలు. అలాగే ప్రజాపతి ఆయనే. వాయుర్వహ్ని ప్రజా ప్రాణా ఋతుకర్త ప్రభాకర. వాయు, వహ్ని, ప్రజా, ప్రాణ, ఋతుకర్త, ప్రభాకర, ఇవన్నీ సూర్యుడు యొక్క నామధేయాలే. వాయు, అనిల, అనలహ అని చెప్పుకున్నాం. అనిల వాయువు,
వహ్ని అంటే అగ్ని, అగ్నిభట్టారకుడు, ఆ వాయుదేవుడు, అగ్ని, ఈ రెండు కూడా ఆ మహానుభావుడే, సూర్యుడే. అలాగే సూర్య, మరి సూర్య అనే పేరు మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటేనండి, సూర్య అనే దాన్ని సంస్కృతంలో ఎలా చెప్పారంటే ఉత్పత్తి సరతీతి సూర్య అన్నారు. సృ అనే ధాతువులోంచి వచ్చింది, సృ సరణే అనే ధాతువు సంస్కృతంలో. ఆ సరతీతి సూర్య అనే పదం సంచరించేవాడు, ఒక చోట ఉండడు ఆయన, ఆయన కిరణాలు సంచరిస్తూనే ఉంటాయి, అంతే సరతీతి సూర్య, అటువంటి సూర్యుడు ఆయన. ఆయన సంచారం చేస్తున్నాడు కనుక మనం సంచారం చేస్తున్నాం, ఆయన సంచారం ఆగిపోతే మన సంచారం ఆగిపోతుంది. అటువంటి మహానుభావుడు ఆయన. ఆ సూర్యుడు ఖగ పోషా గభస్తుభి, ఖగ ఖే గచ్చతీతి ఖగ, ఖ అంటే అంతరిక్షం, ఖే గచ్చతి ఇది ఖగ, అంతరిక్షంలో గమనం చేస్తుంటాడు కనుక ఆయన ఖగ. అలాగే ప్రజా ప్రాణా, ప్రజలు కూడా ఆయన స్వరూపులే. ప్రజా ప్రాణా, పంచ ప్రాణాలు ఆయనే, వాయువే ఆయన అయినప్పుడు పంచప్రాణాలు ఆయన కాకుండా ఎలా ఉంటాయి? ఋతుకర్త ప్రభాకర, షడ్ ఋతువులు ఉన్నాయండి మనకి. నందనామ సంవత్సరంలో ప్రారంభమైంది వసంత ఋతువు, వసంత ఋతువులో చైత్రమాసం. వసంత ఋతువు ఎంత గొప్పదంటే భగవద్గీతలో విభూతి యోగంలో కృష్ణుడు చెప్పాడు, ఋతూనాం కుసుమాకర అన్నాడు ఆయన. ఋతూనాం కుసుమాకర, ఋతువులలో వసంత ఋతువు నేనే అన్నాడు. ఎందుకంటే వసంత ఋతువు అంత ఆహ్లాదకరంగా ఉంటుంది, చెట్లు చిగురుస్తుంటాయి, పుష్పాలు బాగా పూస్తుంటాయి, ఫలాలు మామిడి పండ్లు, ఆ మామిడికాయలు మామిడి పండ్లు వస్తుంటాయి, ఆహ్లాదకరమైన ఋతువు. పూర్తిగా ఎండలు మండిపోకుండా ఒక సామాన్య స్థితిలో ఉంటాయి. అటువంటి ఆహ్లాదకరమైన ఋతువు వసంత ఋతువు. దీని తర్వాత గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువులో ఎండ అధికంగా ఉంటుంది. గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు, శరద్ ఋతువు, తర్వాత హేమవంత ఋతువు, శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు, హేమవంత ఋతువు, శిశిర ఋతువు, మొత్తం 6 ఋతువులు. ఈ షడ్ఋతువులు కూడా ఆయన వల్లనే సంభవిస్తున్నాయి. సూర్యుడు లేకపోతే ఋతువు గమనం కూడా ఉండదు, ఋతు పరివృత్తి కూడా ఉండదు. అంచేత ఋతుకర్త, ఋతువులను చేసేవాడు ఆయనే. ప్రభాకర, ప్రకృష్టం భాస్యతే ఇది ప్రభా, విపరీతమైన కాంతి అన్నమాట. ఆ విపరీతమైన కాంతిని ప్రసాదించేవాడు ఆయన. ప్రభాకర ఆదిత్య సవిత సూర్య, ఆదిత్యుడు, సవిత, సూర్యుడు, ఖగ, ఇంతకుముందే చెప్పాను, ఖే గచ్చతీతి ఖగ, ఖగ పోషా గభస్తిమాన్, అంతటినీ కూడా ప్రసరింపజేసేవాడు. గభస్తిమాన్, కిరణ ప్రసారం చేసేవాడు. గభస్తి అంటే కిరణం. సువర్ణ సదృశోభాను, ఆయన ఎలా ఉంటాడు? సువర్ణ సదృశ, బంగారంతో సమానంగా ఉంటాయి ఆయన కిరణాలు. భాను, భా అంటే కాంతి, కాంతినిస్తున్నాడు. స్వర్ణ రేతా దివాకర, సువర్ణమైనటువంటి శక్తి గలవాడు ఆయన. ఆయన శరీరం అంతా, ఆయనలో ఉన్న శరీర భాగాలన్నీ కూడా స్వర్ణమయములు, స్వర్ణశక్తి, అటు స్వర్ణాన్ని సృష్టించేవాడు ఆయన. దివాకర, దివా అంటే పగటి భాగం, దివాకర పగటి భాగాన్ని కలిగించేవాడు ఆయన. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారండి ఆయన గురించి? సువర్ణ సదృశోభాను స్వర్ణ రేతా దివాకర, హరిదశ్వ సహస్రార్చి సప్తసప్తి మరీచిమాన్. హరిదశ్వ, హరిదశ్వ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆయన యొక్క గుర్రాలు ఆకుపచ్చ రంగులో, హరిత్ అంటే ఆకుపచ్చ రంగునే ఉంది. తర్వాత సప్తవర్ణములతో కూడిందనే అర్థం కూడా ఉంది. సప్తవర్ణములతో అంటే ఆయన కాంతిలోంచే సప్తవర్ణాలు వస్తాయి. మనం ఇంద్రధనుస్సు అంటాం. సూర్యుడు యొక్క కాంతి 7 రంగులుగా మారుతుంటాయి ఆ మంచు బిందువుల్లోంచి ప్రసరించిన కారణంగా. ఆ సప్తసప్తి 7 రకాల, సప్తసప్తి అంటే 7 రకాల కిరణాలు ఆయనలోనే ఉన్నాయి. హరిదశ్వ సహస్రార్చి అనేక రకాల అనేకములైనటువంటి అసంఖ్యాకమైనటువంటి అర్చి తేజస్సులను ఇచ్చేవాడు. సప్తసప్తి 7 కిరణాలు గలవాడు. మరీచిమాన్, మరీచి అన్నా కూడా కిరణాలనే అర్థం. మరీచిమాన్ కిరణములు కలవాడు. తిమిరోన్మథన శంభు, తిమిర ఉన్మథన, తిమిరాన్ని అంధకారాన్ని, ఉన్మథన నశింపజేసేవాడు. శంభు, భవతీతి శంభు, శుభమును, భవతి కలుగజేసేవాడు. త్వష్ట మార్తాండ అంశుమాన్, త్వష్ట అని కూడా సూర్యుడి పేరండి. త్వష్ట అన్నిటినీ అధిగమించేవాడు. మార్తాండక అంశుమాన్, మార్తాండ, ఆయన మార్తాండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన మొత్తం జంతుజాలాన్ని, జీవజాలాన్ని, మొత్తం అండపిండ బ్రహ్మాండాలని కూడా జీవం పోసేవాడు. మృతి కలుగకుండా, వాటికి క్షీణదశ కలుగకుండా వాటిని ఉద్దీపింపజేసేవాడు. మార్తాండక
అంశుమాన్, అంశుమాన్ కిరణములు కలవాడు. హిరణ్యగర్భ శిశిర, హిరణ్యగర్భ, ఆయనలో ఉన్నదంతా హిరణ్యమే. హిరణ్యం అంటే తేజస్సు, కాంతి, బంగారం, సువర్ణం ఇవన్నీ ఉన్నాయండి అర్థాలు. హిరణ్యగర్భ, ఆయనలో ఉన్నదంతా హిరణ్యమే. శిశిర, అలాగే ఆయనే మళ్ళీ లయింపజేయడం కూడా. శిశిర అంటే ఆకులు రాల్చే కాలం శిశిర ఋతువు. ఆ చెట్ల ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి, చివరికి మోళ్లు మిగులుతాయి. అది ఋతువులలో చివరిది శిశిర ఋతువు. ఆ శిశిర ఋతువు కూడా ఈయన వల్లే వస్తుంది కనుక శిశిర. తపన భాస్కరో రవి, తపన తప్పింపజేస్తాడు. ఈ వసంత ఋతువు తర్వాత వచ్చే గ్రీష్మ ఋతువులో అప్పుడు మనకి తాపం ఉంటే ఏమిటో తెలుస్తుందండి. గ్రీష్మ తాపం ఉంటారు. ఆ తాపం ఏమిటో ఆ సూర్యుడు అప్పుడు చూపిస్తాడు తన యొక్క తీక్షణ కిరణాలతో. తపన భాస్కరో రవి, భాస్కర భాః కరోతి భాస్కర, భాహ కిరణజాలాన్ని, తీక్ష్ణమైన కిరణాలని, కరోతి సృష్టింపజేస్తున్నాడు. రవి, ఆయన రవి, రా అంటే అగ్నిబీజం, అగ్నిబీజాన్ని కలిగింపజేస్తున్నాడు. రామ అనే ఆ రెండు అక్షరాల్లో కూడా అగ్నిబీజం, పృథ్వీబీజం. అంచేత అగ్నిబీజం ఉంది అక్కడ. ఆ అగ్నిబీజాన్ని ఆ ఆయనలోంచి వస్తుంది కనుక రవి అన్నారు. హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవి, అగ్నిగర్భోదితే పుత్ర, అగ్నిగర్భ అదితే పుత్ర, అగ్నిగర్భ అదితే పుత్ర. ఇక్కడ ఈ ఆదిత్య హృదయం చదువుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడండి. భారతీయ సంస్కృతి ప్రేక్షకులందరూ కూడా ఆదిత్య హృదయం చదువుకోవాలని, ఆరోగ్యం పొందాలని నేను ఆ సూర్యభగవాను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఆదిత్య హృదయం చదువుకునేవాళ్ళు ఇక్కడ అగ్నిగర్భోదితే పుత్ర, ఇక్కడ అకార ప్రశ్లేష అనే పదం ఉందండి. సంస్కృత భాషలో ఉన్న వైశిష్ట్యం ఏంటంటే మనం చదివేటప్పుడు ఇక్కడ అకార ప్రశ్లేషను చదవం. అకార ప్రశ్లేష అంటే అకారాన్ని సూచించే గుర్తు. అది రెండు తెలుగు అక్షరాలు రాసినప్పుడు రెండు ఆకారంలో వేస్తుంటారు. సంస్కృత లిపి దేవనాగరి లిపిలో అయితే మా వలయాకారంగా ఉంటుంది, ఎస్ ఆకారంలో ఉంటుంది. అకార ప్రశ్లేష అంటారు. ఇక్కడ విడదీసినప్పుడు ఎలా చెప్పాలంటే అగ్నిగర్భ అదితే పుత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే కశ్యప ప్రజాపతికి దితి అదితి ఇద్దరున్నారండి భార్యలు. దితి కుమారులందరూ కూడా దైత్యులు, రాక్షసాంశ సంభవులు, రాక్షస గుణాలు గలవాళ్ళు. అదితి పుత్రులందరూ ఆదిత్యులు, అందరూ మొదటివాడు ఆదిత్యుడు. అంచేది ఇక్కడ ఏం చెప్పుకోవాలి? అగ్నిగర్భ అదితే పుత్ర, అగ్నిగర్భుడు, అగ్ని ఆయన గర్భంలో ఉంది, ఆయనలో ఉన్నదంతా అగ్ని తేజస్సే. అదితే పుత్ర, అదితి యొక్క కుమారుడు ఆదిత్య. అంటే అగ్నిగర్భోదితే పుత్ర. చదివేటప్పుడు ఇలా అకార ప్రశేష విడిచిపెట్టి చదివేస్తాం. అర్థం చెప్పుకునేటప్పుడు అగ్నిగర్భ అదితే పుత్ర అని మనసులో అదితి పుత్రుడు ఆదిత్యుడు అనే భావంతో చదవాలి. అదితే పుత్ర, అగ్నిగర్భోదితే పుత్ర, శంఖ శిశిరనాశన. శంఖ, శం, శం శం అంటే సుఖమును, ఖ ప్రసాదించేది. శంఖ, శంఖ. ఇంకొక అర్థం ఏంటంటే శంఖ అనేదాన్ని, శంఖ అంటే ధ్వని, విపరీతమైన ధ్వని అన్నమాట. ఓంకారాన్ని సృష్టించేది శంఖం. సముద్రంలో మనకి లభిస్తుంది శంఖాలు. ఆ శంఖం ఓంకారాన్ని, నాదాన్ని కలగజేస్తుంది. ఆ శంఖాన్ని కలగజేసే ఉత్పత్తి చేసేది కనుక శంఖము, నాదాన్ని కలగజేసేది. అటువంటి ఆ నాదానికి స్వరూపుడు కూడా ఆయనే. మనం ఆ గాయత్రి మంత్రం చదువుకునే ముందు ఏం చేస్తున్నాం? ప్రణవనాదం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, ఓంకారనాదం చేస్తున్నాం. ఓంకారాన్ని ద్వాదశాత్మకంగా ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి. 4 మాత్రల కాలంలో ఉచ్చరించేటువంటి ఓంకారనాదాన్ని 12 మాత్రల కాలం వరకు మనం ఉచ్చరించాలి. అలా చేస్తేనే మనకి ఆ ప్రాణాయామంతో కూడినటువంటి ఓంకారాన్ని జపించినట్టు అవుతుంది అనుకున్నాం. అది అటువంటి ఆ ఓంకారాన్ని ఆయనే మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక ఇక్కడ శంఖ నాదాన్ని మనకిస్తున్నాడు. శంఖ శిశిరనాశన, లయాన్ని కూడా నశింపజేసేవాడు. లయాన్ని ఇస్తున్నాడు, మళ్ళీ లయాన్ని నశింపజేసి మళ్ళీ ఋతువుల్లో మొదటి ఋతువును ప్రసాదించినవాడు మహానుభావుడు ఆయనే. అలాగే ఇంకా ఈ మహానుభావుడు ఎటువంటి వాడంటే ఆయన గురించి చెప్తున్నారండి. అటువంటి ఆ సూర్యభగవానుడు ఎలాంటి వాడు? వ్యోమనాథస్తమోభేది. వ్యోమనాథ, వ్యోమ అంటే ఆకాశం, ఖగోళం, అంతరిక్షం. అంతరిక్షానికి నాథ, రక్షకుడు ఆయనే. ఆయన లేకపోతే గ్రహాలు ఎక్కడున్నాయండి? ఆ సౌరగోళం చుట్టూనే కదా తిరిగేది. ఇవన్నీ ఈ గోళాలన్నీ కూడా మిగతా గ్రహాలు, ఉపగ్రహాలు, అన్ని గోళాలు అవన్నీ తమ చుట్టూ ఉపగ్రహాలను తిప్పుకుంటూ ఈ గ్రహాలు సూర్యుడి చుట్టూ ప్రదక్షిణావర్తంలో, ప్రదక్షిణాకారంలో తిరుగుతున్నాయి. అంచేత అన్నిటికీ రక్షకుడు ఆయనే. ఆయనే లేకపోతే గ్రహాలు ఉండవు, ఏది ఉండదు, సృష్టి ఉండదు. అందుచేత వ్యోమనాథ, వ్యోమానికి
ఆ అంతరిక్షానికి ఆయన నాథుడు, రక్షకుడు. తమోభేది, తమస్సును భిన్నం చేసేవాడు, నివృత్తి చేసేవాడు చీకటిని. ఋగ్యజుస్సామపారగ, ఋగ్యజుస్సామపారగ, ఆయన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదాలని పారగ అంతు చూసినవాడు. పారం గచ్చతీతి పారగ అంటే అంతు చూసినవాడు, చివరిదాకా వెళ్ళినవాడు. అంటే 3 వేదాలు కూడా ఆయన అధ్యయనం చేశాడు. 3 వేదాల్లో పండితుడు. అథర్వవేదం పూర్తిగా ఆ యంత్ర మంత్ర తంత్రాలతో కూడిన కనుక దానికి ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వరు. వేదత్రయీ అనుకుంటారు ఎక్కువగా, ఋగ్యజుస్సామాలు. అటువంటి 3 వేదాల్లో ఆయన పారగుడు, పారంగతుడు. ఘనవృష్టి, ఘనవృష్టి దట్టమైన వర్షాలు ఆయనే కురిపిస్తాడు. సూర్యభగవానుడు లేకపోతే వర్షం ఎక్కడొస్తుంది? ఆయన తన కిరణాల ద్వారా ఇక్కడి నుంచి నీటిని ఆవిరి రూపంలో తీసుకుంటున్నాడు. తీసుకున్న దానికి దాన్ని 1000 రెట్లుగా మళ్ళీ ఇస్తున్నాడు ఆయన. ఘనవృష్టి, అటువంటి ఘనమైన వృష్టిని ఇస్తున్నాడు ఆయన. దట్టమైన కుండపోత అంటారు, కుంభవృష్టి. అటువంటి కుంభవృష్టిని కూడా అనుగ్రహిస్తున్నాడు ఆయన. అపామిత్ర, అపామిత్ర అంటే అపాం జలములకు, నీటికి, మిత్రుడు ఆయన. ఎందుకంటే వీటిని సృష్టించినవాడు ఆయనే కదండి, జలమును సృష్టించినవాడు ఆయనే. అందుకని ఆయన అపామిత్ర అని చెప్పుకుంటున్నాం. వింధ్య వీధి ప్లవంగమ, వింధ్య వీధి పర్వత శిఖరాల మీద ఉన్నటువంటి ఆ వింధ్య వీధి, ఆ ఆకాశగమనంలో, ఆకాశ వీధిలో ప్లవంగమ తేలుతూ వెడుతుంటాడు ఆయన. ప్లవంగమ ఆతపీ మండలి మృత్యు పింగళ సర్వతాపన. ఆతపి, ఆతప అంటే ఎండ. ఆసమంతాత్ తప్యతే తపతే ఇది, ఆసమంతాత్ తపయతే, ఆసమంతాత్ పూర్తిగా కణం నుంచి మహత్ వరకు, అణోరణీయాన్ మహతోమహియాన్, ప్రతి కణాన్ని కూడా తప్పింపజేస్తాడు ఆయన. ఆసమంతాత్ తపయతే, తప్పింపజేస్తున్నాడు కనుక ఆతపి. ఆతపి మండలి, ఆ ఆతప ఆయన యొక్క మండలం ఆయన చుట్టూ ఉన్నది. ఆతపి మండలి, మండలాకారంలో ఉన్నాడు, ఆ వృత్తాకారంలో ఉన్నాడు. మృత్యు, అది మరీ తీక్షణమైనటువంటి ఆ కిరణాలతో మృత్యువు కూడా సంభవిస్తుంది ఒక్కొక్కసారి. మృత్యువును కూడా ఆయనే సృష్టిస్తున్నాడు. పింగళ సర్వతాపన, పింగళ వర్ణం కలిగినటువంటి కిరణాలు ఉదయకాలంలోనూ అస్తమయ కాలంలోనూ ఉంటాయి కిరణాలు ఆయనకి. సర్వతాపన, సమస్తమును స్తపింపజేస్తున్నాడు ఆయన ఆ సూర్యభగవానుడు. రవిర్విశ్వో మహాతేజా, ఆయన రవి అగ్నిబీజం కలిగిన వాడు. విశ్వమంతా సంచరిస్తున్నాడు ఆయన. మహాతేజా, ఆయన యొక్క తేజస్సు మహత్తు చాలా గొప్పది, అంతకంటే గొప్ప తేజస్సు మరొకటి లేదు. రక్తవర్ణం కలిగినవాడు, అధికమైన ఎరుపు వర్ణం కలిగినవాడు. సర్వభవోద్భవ, సమస్తమును సృష్టించేవాడు, సమస్తములోంచి ఉద్భవించేవాడు, సమస్తమును తనలోంచి ఉద్భవింపజేసేవాడు. నక్షత్రగ్రహ తారాణం అధిపో విశ్వభావన. నక్షత్ర గ్రహ తారాణం అధిప, నక్షత్రాలకు, గ్రహాలకు, తారాణం ఇతర నక్షత్ర సముదాయాలకు, ఈ అన్నిటికీ కూడా, తారాగణానికి, నక్షత్రాలు, ధ్రువ నక్షత్రం మొదలైనవి, తారాగణ నక్షత్రాల సముదాయాలు, అన్నిటికీ కూడా అధిప, ఆయనే నాయకుడు. విశ్వభావన, విశ్వం భావయతే ఇది విశ్వభావన, ఈ విశ్వాన్ని ఆయనే ఇలా ఉండాలని ఊహిస్తున్నాడు, ఆ విశ్వాన్ని ఇలా భావింపజేస్తున్నాడు. అటువంటి మహానుభావుడు. తేజసామపి తేజస్వి, తేజస్సులన్నిటికంటే మించిన తేజస్సు గలవాడు, అన్ని తేజస్సులను మించినవాడు మహానుభావుడు ఆయన. తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే. 12 ఆదిత్యులు ఇందాకనే చెప్పుకున్నాం కదండి. 12 ఆదిత్యులు, 12 అంశాలు వస్తున్నాయి ఆయనలోంచి. ఆ 12 ఆత్మస్వరూపుడు ఆయన. 12 ఆత్మన్నమోస్తుతే. అటువంటి ఓ సూర్యభగవాన్, మీకు నమస్కారము. నమః అస్తు తే మీకు, నీకు నమః అస్తు నమస్కారము కలుగుగాక. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ 12 ఆదిత్యులు అంటే మనం ఒకసారి చెప్పుకుందామండి. 12 ఇంతకుముందు అష్టవసువుల గురించి చెప్పుకున్నాం. అనిలహ, అనలహ, ఆపహ, ధర్మ, ధ్రువ, సోమ, ప్రత్యూష, ప్రభాస. వీళ్ళు 8 దేవతాగణాలు. వసవ 8 వసుగణాలు. అలాగే ఇప్పుడు 12 ఆదిత్యులు అంటే ఎవరెవరంటే ఇక్కడ మనకి సూర్యుడు యొక్క నామధేయాల్లో వచ్చే ఆదిత్య హృదయంలో, అయినా మళ్ళీ ఒకసారి ఆ 12 నామాలు చెప్పుకుందాం. ఎవరంటే ఇంద్ర, ధాత, భగ, పూష, మిత్ర, వరుణ, అర్యమ, వివస్వాన్, త్వష్ట, సవిత, విష్ణు. వీళ్ళు
12 ఈ 12 కూడా మనం ఈ ఆదిత్య హృదయంలో చెప్పుకున్నాం. 12 ఆ ద్వాదశ ఆదిత్యులుగా వాళ్ళకి పేర్లున్నాయి. నమః పూర్వాయ గిరయే పశ్చిమాద్రయే నమః. పూర్వగిరి నుంచి వస్తున్నాడు ఆయన, ఆ ఉదయగిరి. అలాగే పశ్చిమాద్రయే నమః, పశ్చిమగిరి పశ్చిమాద్రి అక్కడ అస్తమిస్తున్నాడు, అక్కడ వెళ్ళిపోతున్నాడు. తర్వాత మళ్ళీ మనకి సూర్యుడు యొక్క తేజస్సు మళ్ళీ తెల్లారడంతోనే వస్తుంది. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. ఈ జ్యోతిర్గణములకు కూడా ఆయనే అధిపతి. దినాధిపతయే పగటికి అధిపతి ఆయనే. జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః. జయం కలిగించేవాడు, జయాన్ని భద్రాన్ని కలిగించేవాడు, క్షేమాన్ని కలిగించేవాడు. హర్యశ్వాయ వేగం కలిగిన అశ్వాలు కలవాడు. ఆయన రథసారథి అనూరుడు. ఆయన గరుత్మంతుడు యొక్క సోదరుడు ఆయన అనూరుడు. ఆయనకి రథసారథి. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. సహస్రాంశ అనేక రకాల 1000 రకాల కిరణాలు కలిగిన వాడు మహానుభావుడు ఆయన ఆదిత్యుడు. ఆయనకు నమస్కారము. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. ఉగ్రుడు, భయంకరమైన ఉగ్రత్వం గలవాడు. వీరాయ వీరుడు, సారంగాయ సమస్తమును తన నుంచి ఉద్భవింపజేసేవాడు, సమస్తమును సృష్టించేవాడు. నమః పద్మప్రబోధాయ పద్మములను వికసింపజేసేవాడు. ప్రచండాయ నమో నమః. ప్రచండ స్వరూపుడు. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే. బ్రహ్మ ఈశాన అచ్యుత. బ్రహ్మ ఈశ్వరుడు అచ్యుతుడు అందరి యొక్క శక్తులు ఆయనలో ఉన్నాయట. సూర్యాయ ఆదిత్యవర్చసే. ఆదిత్య తేజస్సు గలవాడు ఆయన, అటువంటి సూర్యుడు ఆయన. భాస్వతే సర్వభక్షాయ ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆయన సర్వభక్షాయ అన్నిటినీ భక్షిస్తాడు, అన్నిటికీ ఆహారాన్ని అందిస్తాడు. రౌద్రాయ వపుషే నమః. రౌద్ర స్వరూపం గలవాడు. ఆయన శరీర కాంతి రౌద్రంగా ఉంటుంది. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే. తమోఘ్నాయ తమస్సును చీకటిని నశింపజేసేవాడు. హిమఘ్నాయ మంచును హరింపజేసేవాడు. శత్రుఘ్నాయ శత్రువులను అరిషడ్వర్గాన్ని కూడా నశింపజేసేవాడు. అమితాత్మనే అమితమైన ఆత్మస్వరూపం గలవాడు. కృతఘ్నఘ్నాయ చేసిన మేలును మరిచిపోకుండా ఉండేవాడు. కృతజ్ఞ చేసిన మేలును జ్ఞాపకం పెట్టుకునేవాడు. ఇతరులు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే కృతజ్ఞత, మరిచిపోతే కృతఘ్నత. అటువంటి కృతజ్ఞత పాపం. అటువంటి కృతజ్ఞులను నశింపజేసేవాడు ఇక్కడ అర్థం. కృతఘ్నఘ్నాయ కృతజ్ఞులను నశింపజేసేవాడు. నిఘ్నాయ అన్నిటినీ కూడా. కృతఘ్నఘ్నాయ దేవాయ దివ్యస్వరూపుడు ఆయన. జ్యోతిషాం పతయే నమః. అసలు జ్యోతి స్వరూపానికి అధిపతి ఆయన. అంతరిక్షంలో ఉన్న జ్యోతిర్మండలానికి అంతటికీ ఆయన అధిపతి. అటువంటి మహానుభావుడు. తప్త చామీక రాభాయ హరయే విశ్వకర్మణే. ఆయన ఎలాంటి వాడండి? తప్త చామీకర ఆభాయ. చామీకర అంటే బంగారం. బంగారాన్ని తప్త బాగా వేడి చేస్తే కరిగిపోయిన బంగారం ఎంత పచ్చగా ఉంటుందో, ఎంత మెరుస్తూ ఉంటుందో అటువంటి కాంతి గలవాడు. తప్త చామీకర ఆభాయ. తపించిన, వేడెక్కిన, కరిగిపోయిన బంగారము యొక్క ఆభాయ, అటువంటి ఛాయ గలవాడు. హరయే విశ్వకర్మణే. సమస్తమును హరింపజేసేవాడు. విశ్వకర్మణే విశ్వంలో అన్ని కర్మలకు సాక్షిభూతుడైన. నమస్తమోభినిఘ్నాయ రుచయే లోక సాక్షిణే. తమస్సును నశింపజేసేవాడు. రుచయే, రుచి అంటే కాంతి అని అర్థం. సమస్త కాంతులను ప్రసరింపజేసేవాడు. లోకసాక్షిడే. లోకంలో ఎక్కడ దృశ్యాదృశ్య ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా సాక్షిభూతుడు ఆయనే. నాశయత్యేష వైభూతం. ఆయన ఇంకా ఎలాంటి వాడు? నాశయత్యేష వైభూతం. ఈయనే సమస్త జీవులను నశింపజేస్తున్నాడు. తదేవ సృజతి ప్రభు. మళ్ళీ ప్రళయాంతంలో మళ్ళీ సృష్టిని ప్రారంభింపజేస్తున్నాడు ఆయనే. ప్రభు అన్నిటినీ అధికారం. ప్రభు అంటే అధికారం గలవాడు. పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తుభి. ఆయన ఏం చేస్తున్నాడండి? గభస్తుభి తన కిరణ సముదాయంతో పాయత్యేష ఈయన పాయతి రక్షిస్తున్నాడు. తపతి తపింపజేస్తున్నాడు. వర్షతి వర్షింపజేస్తున్నాడు. ఏష సుప్తేషు జాగర్తి. అందరూ నిద్రపోతున్నా కూడా ఆయన జాగృతితో ఉంటాడు. సమస్త జీవులను రక్షిస్తున్నాడు. జాగర్తి భూతేషు పరినిష్ఠిత. సమస్త భూతములను జీవులు, సమస్త జీవులలోనూ ఆయన లోపల ప్రవేశించి ఉన్నాడు. సమస్త జీవుల్లోనూ తేజ రూపంలో ఉన్నాడు. ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం. అన్ని యజ్ఞములకు ఆయనే అధిదేవత. అగ్నిహోత్రానికి అధిదేవత. అన్ని అగ్నిహోత్రాలకు యొక్క ఫలితం ఆయనే. యజ్ఞాలకు
యజ్ఞపురుషుడు ఆయనే, యజ్ఞములకు అధిదేవత ఆయనే. దేవాశ్చక్రతవశ్చైవ క్రతూణాం ఫలమేవచ, దేవతలకు అధిపతి ఆయనే. క్రతువులకు యజ్ఞాలకు యాగాలకు ఫలమేవచ, ఫలితం ఆయనే ఇస్తున్నాడు. యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమప్రభు, ప్రపంచంలో ఏ రకమైన కృత్యములు జరిగినా కూడా అన్ని రకాల కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఆయన పరమప్రభు, పరమమైన అధికారం కలిగిన వాడు. ఏవం ఆపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ, ఎటువంటి కృచ్ఛ్ర అంటే ఆపదండి, కష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కాంతారేషు, దుర్గమములైనటువంటి కేకారణ్యాల్లో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా, ఎన్ని భయస్థితులు వచ్చినా కూడా ఆయన్ని కీర్తయన్ పురుష కశ్చిన్ నా వసీదతి రాఘవ, ఆయన స్తోత్రం చేసిన మానవుడు ఎప్పుడు క్షీణత్వం పొందడు. ఆయన అభివృద్ధి పొందుతూనే ఉంటాడు. పూజయస్వేన మేకాగ్రో దేవదేవం జగత్పతిం, నాయనా శ్రీరామచంద్ర, ఆ జగత్పతి అయిన సూర్యుడిని పూజించు, ఏకాగ్ర భావంతో ఆయన్ని జపించు. ఏతత్ త్రిగుణితం జత్వా యుద్ధేషు విజయిష్యసి, 3 సార్లు జపం చేయి నాయన శ్రీరామచంద్ర, 3 సార్లు జపం చేసినట్టయితే తప్పకుండా నువ్వు విజయం పొందుతావు. అస్మిన్ క్షణే మహాబాహో రావణంత్వం వధిష్యసి, ఈ వీటిని జపం చేసిన మరుక్షణంలో నువ్వు రావణాసురుణ్ణి సంహరించేస్తావు. ఏవముక్త్వా తతోగస్యో జగామచేధాగతం, ఈ మాట చెప్పిన తర్వాత ఆ అగస్త్య భగవానుడు ఎలా వచ్చాడు అలాగే దేవతాగణాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు, అదృశ్యమైపోయాడు. ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రేతాత్మవాన్, ఈ విధంగా ఆదిత్య హృదయాన్ని ఆ మహర్షి దగ్గర నుంచి విన్నాడు. ఆయన ఎంతో సంతోషించాడు. అప్పుడే ఆయనకి ఆదిత్యుని యొక్క తేజస్సు వచ్చినట్టుగా అనిపించింది. త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్, ఆయన ఆదిత్యం ప్రేక్ష జత్వాతు, ఆదిత్యుడిని చూస్తూ జపం చేసేట. పరం హర్షమవాప్తవాన్, ఆయన తేజస్సు వచ్చేసింది ఒక్కసారి. త్రిరాచమ్య శుచిర్భూత్వా, 3 సార్లు ఆచమనం చేసి ధనురాదాయ వీర్యవాన్, ధనుర్ధారి అయ్యాడు, ధనుసు చూసుకున్నాడు. రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సముపస్థిత, రావణాసురుని చూస్తూ ఇదిగో నేను సిద్ధం నీతో యుద్ధానికి అని వచ్చేసేట ముందుకి. సర్వయత్నేన మహతా వధేతస్య ధృతోభవత్ అని ఆ విధంగా ఆ ఆదిత్యుని యొక్క తేజస్సులో రావణాసురుని బ్రహ్మాస్త్రంతో సంహరింపజేసేశాడు. అధరవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమనః పరమం ప్రహృష్టమానః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. అప్పుడు సూర్యభగవానుడు చెప్పాడు ప్రత్యక్షమై, నాయనా శ్రీరామచంద్ర, గొప్ప తేజస్సు గలవాడి, నాకు తేజస్సు నీ వల్లనే వచ్చింది. నిశిచరపతి సంక్షయం అయిపోయింది, రాక్షస సంహారం అయిపోయింది. నువ్వు దేవతాగణాలతో ప్రకాశించు, నీ స్వస్థానానికి వెళ్ళు, నీ పరివారాన్ని తీసుకుని వెళ్ళు, విజయం పొందావు అని శ్రీరాముని స్తుతించాడు సూర్యభగవానుడు. ఆయన యొక్క వంశంలోనే వాడే కదండి ఈ శ్రీరామచంద్రుడు. ఈ విధంగా అష్టోత్తర శత ఆదిత్యనామాలతో మనం ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నాం. ఈ ఆదిత్య హృదయం తప్పకుండా జపం చేసుకోండి. అంతేకాదు భారతీయ సంస్కృతిలో భాగంగా ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాం, భారతీయ సంస్కృతి ఈ ప్రేక్షకులు తమ యొక్క అభిప్రాయాలను కూడా నాకు తెలియజేస్తున్నారు. ఆదిత్య హృదయం చాలా బాగుంది, చదువుతున్నామని. తర్వాత ప్రాతకాలం లేవగానే ఓంకారం చేసిన తర్వాత కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అని ఆ చేతులను చూసుకుంటూ లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలని చేతుల్లో చూసుకుంటూ నమస్కారం చేయాలి. తర్వాత మన కార్యక్రమాల్లో, దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలాగే సూర్యాస్తమయం అయినప్పుడు దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం జ్యోతిఃపరాయణం, దీపేనావృతే లోకః, దీపలక్ష్మి నమోస్తుతే. ఆ దీపమే సాక్షాత్తు సూర్యభగవానుడి యొక్క స్వరూపమే కదండి దీపం. సూర్యభగవానుడు తన తేజస్సును అస్తమించే ముందు తన తేజస్సును అగ్నికి ఇచ్చేస్తాడట. ఆ అగ్ని దీపానికి ఇచ్చేస్తున్నాడు. ఆ దీపం జ్యోతి పరంబ్రహ్మ, ఆయనే, అదే భగవత్ స్వరూపం. ఆ దీపాన్ని, ఆ జ్యోతిని ఆజ్ఞాచక్రంలో పెట్టుకుని ధ్యానం చేయాలి. అలా ఓంకారంతో ధ్యానం చేసే ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఆ ఏకాగ్రత వల్ల విద్యార్థులు వాళ్ళు చదువుకున్న విషయాల్ని స్ఫురింపజేసుకుంటూ పరీక్షలు విజయవంతంగా రాయగలరు. అంచేత ఆదిత్య హృదయం చదువుకోండి, లేదా ఆదిత్యుని మంత్రం చదువుకోండి. నమస్సవిత్రే జగదేక చక్షుషే, ఈ శ్లోకం చదువుకోవచ్చు. జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మే. ఇలాంటి ఆదిత్య శ్లోకాలు చదువుకుంటూ ఆ భగవంతుడిని స్మరించుకుంటూ, మనం భగవంతుని అనుగ్రహం లేని ఏ పని చేయలేమండి.
ఆ ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పుడే మానవ శక్తి పురోగమిస్తుంది. ఆధ్యాత్మిక శక్తి లేనప్పుడు మానవ శక్తి ముందుకు వెళ్ళలేదు. అటువంటి ఈ గొప్ప శక్తి మంత్రాలన్నిటి కూడా ఋగ్వేదం మనకు అనుగ్రహించింది. తరువాత అధ్యాయంలో అశ్విని దేవతల మంత్రాలు, విశ్వదేవతల మంత్రాలు మనం చెప్పుకుందాం. ఈ మళ్ళీ ఆదివారం 4:30 నుంచి 5:30 వరకు కూడా ఈ భారతీయ సంస్కృతి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రేక్షక మహాశయులందరూ కూడా వీటి ప్రతిస్పందన మీలో కనిపించాలని, ఈ భారతీయ సంస్కృతిని మనం అందరం రక్షించాలని, ఆ సంస్కృతి, సదాచారం, సత్సంప్రదాయం, ఆ సంస్కారం అన్నీ మనం పొంది మన పిల్లలకు కూడా వాటిని అవగతం చేసేటట్టుగా మన బాధ్యత కనుక చేస్తూ, శ్లోకాలు కొంచెం కొంచెమైన వాళ్ళకు నేర్పుతూ, సంస్కృత భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతి తథా, అది మర్చిపోకూడదండి. భారతదేశానికి ప్రతిష్టా కారణాలు రెండే, సంస్కృత భాష, సంస్కృతి. ఆ రెండింటిని కూడా మనం పునరుజ్జీవింపజేద్దాం, వాటిని అభివృద్ధి చేద్దాం. దానివల్ల మనం రక్షణ పొందుతాం. ఇటువంటి అవకాశాన్ని ఈ ఏసీటీ వారి ఓం ఛానల్ ద్వారా మనం పొందుతాం. అంచేత వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు సమర్పిస్తూ, ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.